ఒక 5 years or 3 years లా చదివేటప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఏముంటుంది? స్టడీ అబౌట్ కాన్స్టిట్యూషన్, ఫ్యామిలీ లా, సివిల్, కన్స్యూమర్ రైట్స్ నుంచి సైబర్ లా. ఈ మధ్య కార్పొరేట్ లా ఇస్ అ ఫ్యాన్సీ టర్మా, ఆర్ ఎందుకు ఈ మధ్య యంగర్ జనరేషన్ ఆర్ జెన్జీ జనరేషన్ ఇస్ టేకింగ్ అప్ లా ఈజ్ ప్రిఫరింగ్ కార్పొరేట్ లా? దానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడడానికి కారణం ద పే ఇస్ గుడ్ ఫ్రమ్ ద బిగినింగ్. దే హ్యావ్ ఎ బెటర్ పే. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. టిపికల్ ఒక బ్రాకెట్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఇదే ఉన్నట్టు. యా, ఎందుకంటే మనం ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా దాన్ని లైఫ్ లాంగ్ యువర్ కంటిన్యూయింగ్. నువ్వు అబ్బాయివి వంట చేస్తావా, మేనేజ్మెంట్ అదొక కోర్సా? లా సబ్జెక్టులో విమెన్ ఎక్కువ ఉన్నారా? ఎక్కువ ఉమెన్ అడ్వకేట్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కొత్తగా ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి వాట్ ఆర్ ద ఆప్షన్స్? జనరల్గా ఏంటంటే ఒట్టి సివిల్ లిటిగేషన్ వైపు వెళ్ళడము, క్రిమినల్ లిటిగేషన్ వైపు వెళ్ళడము, అలా కాకుండా. సో ఇప్పుడు ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే కెరీర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే వాట్ పాయింట్ ఆఫ్ టైం యు ఆర్ స్టార్టింగ్ అనేది మ్యాటర్స్. అండ్ అలానే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. హాయ్, వెల్కమ్ టు ఫ్యామిలీ లా పాడ్కాస్ట్ విత్ మై ఫ్రెండ్ అడ్వకేట్ కావ్య అండ్ మీ నివేదిత. హాయ్ కావ్య. హాయ్. సో టుడే ఐ థాట్ మనం చాలా వరకు సీరియస్ టాపిక్స్ మీద మాట్లాడుతున్నాము అని. సో ఐ థాట్ చాలామంది లా యాజ్ అ ప్రొఫెషన్ ఈ మధ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యాజ్ అ కెరీర్ ఆప్షన్. సో లెట్ us స్టార్ట్ విత్ యూ. హౌ డిడ్ యూ డిసైడ్ టు బికమ్ అ లాయర్? మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఎక్కువ మంది ఆఫ్టర్ 10th దే గాట్ ఇన్ టు ఎంపీసీ, బైపీసీ అండ్ సైన్స్ స్ట్రీమ్స్. బికాస్ అప్పట్లో లైక్ నాట్ దట్ వే బ్యాక్ బట్ 10 years 12 years బ్యాక్ ఇంజనీరింగ్ చేయాలి ఆ క్రేజ్ ఎక్కువ ఉండింది. అంటే ఎలా ఉండేది అంటే ఇఫ్ యూఆర్ నాట్ అన్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ యూఆర్ వేస్ట్ అండ్ గుడ్ ఫర్ నథింగ్ లాగా. యా, వేస్ట్ అండ్ గుడ్ ఫర్ నథింగ్. నేను అప్పుడు ఐ టుక్ అప్ సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. అండ్ అప్పుడు అందరూ ఎందుకు బాగానే చదువుతుంది కదా, ఎలా గ్రూప్ తీసుకొని ఇచ్చారు, ఈవెన్ మై పేరెంట్స్తో కూడా అలా మాట్లాడారు అనమాట. అంటే దట్ ఈస్ ద జనరల్ ఒపీనియన్, పర్సెప్షన్. సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే యు ఆర్ ఇంటెలిజెంట్ అన్నట్టు, అదర్వైజ్ ఇట్స్ లైక్ చదివాము అన్న హెక్సేక్కి చదివినట్టు వేరే గ్రూప్స్ అన్నట్టు. సో బట్ సమ్హౌ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ సబ్జెక్ట్స్. వాట్ ఇన్స్పైర్డ్ యూ దెన్ టు గెట్ ఇన్ టు లా? వాట్ ఇన్స్పైర్డ్ మీ, ఇట్స్ నాట్ అ వన్ నైట్ డెసిషన్. అంటే చిన్నప్పటి నుంచి మనం ఇది అవ్వాలి అలా అవ్వాలి అనుకుంటాం కదా. ఆల్వేస్ దీస్ ఫీల్డ్స్ లైక్ పోలీస్, లాకి నాకు ఐ గాట్ అట్రాక్టెడ్. వాళ్ళని ఆన్ స్క్రీన్ చూసినా, లేకపోతే ఇఫ్ యూ రీడ్ సమ్ ఆర్టికల్ ఆర్ సమ్ జడ్జ్మెంట్, ఐ ఫెల్ట్ కి ఐ షుడ్ బీ ఇన్ దిస్ ప్లేస్. యూ గెట్ దిస్ ఫీలింగ్. అంటే కొంతమంది మూవీ వాళ్ళు చెప్తారు మాకు ఇలా లైట్స్ చూసినప్పుడు ఐ షుడ్ బీ హియర్ కదా అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ద సేమ్ వే ఐ ఫెల్ట్ కి కోర్ట్ ఇస్ మై ప్లేస్. నేను ఐ విల్ బీ, యాజ్ యూ సెడ్, ఐ కెన్ మేక్ అ డిఫరెన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఇన్ జనరల్, హెల్ప్ పీపుల్. అలాంటి ఆలోచనలు ఉండేవి. Those made me choose take law. the profession law. Yes, and I'm very happy about it. Also, I think I remember okasari when we both were talking, you said your profession as being a lawyer and nenu being in media. Every day manam వేరే వేరే వాళ్ళని కలుస్తూ ఉంటాం ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. అండ్ ఐ థింక్ దట్ దాంతో కూడా మనం చాలా నేర్చుకుంటాము. డోంట్ యూ థింక్ సో? ఎస్, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళని కలుస్తుంటాం కాబట్టి we'll know a lot of things from them also. ఆ ఎక్స్పోజర్ ఉండొచ్చు, ఆర్ వాళ్ళ ద్వారా మనం చాలా నేర్చుకుంటే ఒక మొనాటనస్ జాబ్ కాదు ఇది. కాబట్టి ఎవ్రీ డే విల్ బి మీటింగ్ డిఫరెంట్ పీపుల్, వేరే ఫీల్డ్ వాళ్ళు, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నారు. ట్రూ. సో అంటే ఒకటి హియర్ ఐ హ్యావ్
టు యాడ్, నేను తర్వాత కొన్నాళ్ళు మా కజిన్స్ ఇలా అనేసరికి 10th తర్వాత డిస్కషన్స్ లో ఇది తీసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది ఇది అన్నప్పుడు ఐ డిసైడెడ్ కి బిఫోర్ ద సిస్టమ్ నా వల్ల అయితే కాదు అలా అనిపించింది నాకు. సాఫ్ట్వేర్ లో అలా కొత్త కోర్సెస్ నేర్చుకుని దిస్ వే ఐ కెనాట్ గో అంటే నేను హ్యాపీగా ఉండను. చెయ్యొచ్చు, చేసి ఏదో జాబ్ చేయడం వేరు, మనకి ఇష్టమైంది చేయడం వేరు కదా. అదే, అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. టిపికల్ ఒక బ్రాకెట్లో ఇంజనీరింగ్ మెడిసిన్ ఇదే ఉన్నట్టు ఆలోచించకుండా వేరే వేరే రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి అని దే షుడ్ అలౌ ద చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్ అండ్ యునో వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్ని బయట తీసుకొని వస్తుంది ఆర్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇట్ హ్యాస్ టు బి ఎంకరేజ్డ్. ఎందుకంటే మనం ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా దాన్ని లైఫ్ లాంగ్ యూఆర్ కంటిన్యూయింగ్ ఇట్. ట్రూ యూజువల్లీ రోజు ఆ పని చేయాలంటే మనకి ఇష్టం లేకుండా మనం దాంట్లో నేర్చుకోవాలనుకోకుండా చెయ్యలేము. చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అండ్ జస్ట్ ఫర్ మనీ చేయలేము కదా. మనీ ఈజ్ అఫ్ కోర్స్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్, కానీ వేరేవి కూడా. అండ్ పేరెంట్స్ అలా కన్ఫైన్ చేయకుండా వాళ్ళు కూడా అరే వీళ్ళకి ఇదా ఇంట్రెస్ట్ ఉందా, ఓకే మనం కూడా గైడ్ చేద్దాము. అవును, అంటే హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దట్ కోర్స్ ఐ రిమెంబర్ వెల్ బికాస్ వన్ ఆఫ్ మై కజిన్స్ వాంటెడ్ టు డూ ఇట్, హీ వాస్ వెరీ ప్యాషనెట్. అలాంటిది నువ్వు అబ్బాయివి హోటల్ మేనేజ్మెంట్ అదొక కోర్సా అడుగుతారు ముందు. యా తర్వాత తను వేరేది చదివాడు, ఇంకా దానికి పైన కోర్సెస్ చేశాడు. ఐ థింక్ హీ కంప్లీటెడ్ హిస్ మాస్టర్స్ ఇన్ సంథింగ్ ఆల్సో, బట్ సమ్హౌ హిస్ హార్ట్ వాజ్ నాట్ దేర్. అండ్ దట్ ఈస్ విజిబుల్ ఓవర్ టైమ్. సో పేరెంట్స్ కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎంకరేజ్ చేస్తే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కి ఏ ఫీల్డ్ లో అయినా, కరెక్ట్, ఇఫ్ యూఆర్ హెయిర్ స్టైలిస్ట్ ఆల్సో, ఇఫ్ యూఆర్ రియల్లీ కీన్ ఆన్ ఇట్, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంత ముందల మీద చాలా ఓపెన్ అప్ కూడా అయింది కాబట్టి దట్ వే ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్ టు ద లా యాజ్ అ ప్రొఫెషన్, ఇప్పుడు ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయా, ఎలా ఇది డిగ్రీ లా తీసుకోవాలా లేకపోతే పీజీ లెవెల్లోనే చేయడమా, ఎలా, వాట్ ఈస్ యువర్ సజెషన్? ఇంటర్ తర్వాత లా తీసుకోవచ్చు. ఇంటర్ తర్వాత లా తీసుకోవడానికి ఇంటర్లో ఇదే స్ట్రీమ్ తీసుకోవాలి, లైక్ సిఈసి ఎంఈసి అలా ఏం లేదు. వేరే సైన్స్ గ్రూప్స్ తీసుకున్నా కూడా, బట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎగ్జామ్. లా సెట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి తెలంగాణ హైదరాబాద్లో లా సెట్ ఇవ్వాలి. అలా ఎగ్జామ్స్ ఇచ్చి యూ కెన్ గెట్ ఇన్ టు, అఫ్ కోర్స్ మీ గ్రేడ్ ఎంత పర్సెంటేజ్ వచ్చిన దాన్ని బట్టి కొన్ని యూనివర్సిటీస్ కట్ ఆఫ్ ఉంటుంది. అలా చూసి యుల్ గెట్ ద సీట్. దెన్ యూ విల్ బి డూయింగ్ 5 years law. అంటే ఇంటర్ తర్వాత 3+2 అని చెప్పొచ్చు. ఇంటర్ ప్లస్ 5 years, అది మామూలుగా 3 years డిగ్రీ కాబట్టి 3 years డిగ్రీ కాకుండా సో ఏం డిగ్రీ? LLB, ఇట్ విల్ బి LLB. తర్వాత అలా కాకుండా డిగ్రీ, లైక్ ఐ డిడ్ మై బీకామ్, దెన్ MBA చేస్తా, ఐ పర్స్యూడ్ లా. సో అలా అయినా డిగ్రీ తర్వాత చేస్తే ఇట్స్ ఫర్ 3 years. ఓకే, యా, బట్ ఇప్పుడున్న కాంపిటీషన్ కి దానికి ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గివ్ క్లాట్ ఎగ్జామ్, కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్, అది వేర్ యూ కెన్ గెట్ ఇన్ టు NLU, నేషనల్ లా యూనివర్సిటీలో వేరియస్ సిటీస్ లో, నల్సార్, ఢిల్లీలో ఉంది, తమిళనాడులో ఉంది, హైదరాబాద్. సో దీస్ ఆర్ గుడ్, యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో దాన్ని అవి పర్స్యూ చేసి ఇస్తే ఏంటంటే యువర్ అకాడమిక్స్ విల్ బి స్ట్రాంగ్. ఆ కాలేజెస్ లో చదివితే ఇట్లా యాడ్ వెయిట్, ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ ఇట్లా, సో ఇప్పుడు లా అన్నగానే ఏం చదువుతాం అందులో? ఒక 5 years or 3 years లా చదివేటప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, ఏం ఉంటుంది? ఇప్పుడు LLB ఫస్ట్ బ్యాచులర్స్ దాంట్లో అయితే ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది, ఎవ్రీథింగ్ టుగెదర్. లైక్ యూ స్టడీ అబౌట్ కాన్స్టిట్యూషన్, ఫ్యామిలీ లా, సివిల్, కన్స్యూమర్ రైట్స్ నుంచి సైబర్ లా అన్నీ కలిపి ఉంటుంది. లేటర్ ఆన్ మనం పీజీ చేసేటప్పుడు, LLM చేసేటప్పుడు యూ కెన్ స్పెషలైజ్ కార్పొరేట్ లా అని కానీ, క్రిమినల్, వాట్ ఎవర్ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్, లేబర్ లాస్ లో తీసుకోవచ్చు LLM ది. సో అలా మన ఇంట్రెస్ట్ ని బట్టి యూ కెన్ చూస్. సో లైక్ యు ఆర్ అ ఫ్యామిలీ లాయర్ కాబట్టి యువర్ స్పెషలైజేషన్ వాస్ ఆన్ ఫ్యామిలీ లా, which covers all the family related. Basically family law అంటే it is part of civil law only. కానీ నేను గ్రాడ్యుయేషన్ తర్వాత, ఐ మీన్ నా LLB తర్వాత ఐ డిడ్ ఇంటర్న్షిప్ అండ్ లేటర్ ఆన్ జూనియర్షిప్. అదంతా చేసిన మెంటర్స్ ఆర్ మోస్ట్లీ ఇంటూ
ఫ్యామిలీలో సివిల్ కేసెస్ చేసిన అలాంటి డిస్ప్యూట్స్ మోస్ట్లీ ఇంటూ దట్. సో నేను అలా స్టార్ట్ చేశాను. సో అండ్ తర్వాత నాకు ఇంట్రెస్ట్ కూడా వచ్చింది, బికాజ్ వితౌట్ ఇంట్రెస్ట్ చేయలేం కాబట్టి. ఐ ఫెల్ట్ ఒక ఫ్యామిలీ లైఫ్లో కానీ వాళ్ళని యాజ్ ఐ సెడ్ లాస్ట్ టైం వెన్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్, ఏంటంటే వాళ్ళకి మనం సహాయం కూడా చేస్తున్నట్టు ఇన్ అ వే, లైక్ వీ వాంట్ టు, we are their well wishers as well. సో అలా లైక్ కొన్నిసార్లు ఉమెన్ సఫర్ అవుతున్నప్పుడు కానీ, ఇన్ కేసెస్ మెన్ సఫర్ అయినప్పుడు కానీ, యూ విల్ బి మేకింగ్ ఎ డిఫరెన్స్ టు దెమ్ అండ్ యూ విల్ హెల్ప్ దెమ్ అటైన్ జస్టిస్ అనేది ఇట్ గేవ్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. సో వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ వాస్, యూ సెడ్ ఇంటర్న్షిప్ చేయడము ఇదన్నీ చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అండ్ వై షుడ్ యూ డూ ఇంటర్న్షిప్? ఎందుకు చేయాలి? ఇంటర్న్షిప్లో యూ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రాదర్ దాన్ ఇప్పుడు ఎల్ఎల్బి చేయంగానే యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్. ఓకే, యూ కెన్ బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అది ఇచ్చాక వెంటనే ప్రొఫెషన్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఇస్ యూ విల్ నాట్ నో అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది కానీ కోర్ట్ ప్రొసీజర్స్ కానీ, డ్రాఫ్టింగ్, పిటిషన్ ఎలా ప్రెజెంట్ చేయాలి అది తెలియదు. కాబట్టి ఇంటర్న్ గా చేస్తే ఆ నాలెడ్జ్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కావ్య, నువ్వు చెప్పావు ఇంటర్న్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నేను ఇంటర్న్షిప్ చేశాను అని. సో నువ్వు చేసేటప్పుడు, ఇంటర్న్షిప్ చేసేటప్పుడు గురించి చెప్తున్నా, నాట్ ఇన్ దిస్ కెరియర్ ఆఫ్ యూ యాజ్ అ లాయర్ కాదు. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఏదైనా కేస్ విచ్ అంటే ఆ లాయర్ కింద వర్క్ చేశాను కాబట్టి నాకు చాలా అవగాహన వచ్చింది, అర్థమైంది. ఎందుకంటే బుక్లో చదవడం ఒక రకంగా ఉంటుంది, ఆ కేసుని హ్యాండిల్ చేయడము, ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తున్నారు అని అది ఒక ఎక్స్పోజర్ వస్తుంది. అలాంటివి ఏదైనా కెన్ యూ షేర్ which you remember? Yeah, I worked at Legist Associates. So వాళ్ళతో చేసినప్పుడు they were more into corporate. సో కార్పొరేట్ అగ్రిమెంట్స్ గురించి వాటి గురించి బాగా అవగాహన వచ్చింది నాకు. లైక్ కాంట్రాక్ట్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, హౌ థింగ్స్ హ్యాపెన్ అనేది. జానకి రామరెడ్డి గారు అని ఉన్నారు, ఆయన ఏపీ హైకోర్ట్ ప్రెసిడెంట్గా 2 terms చేశారనమాట. హీఈస్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. From 40 years he's been there and he handled many high profile cases, civil litigation atla. So the travel with him was also like I learned a lot. Ela handle cheyali cases, clients, you know how to. సో ఇప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేశారు, తర్వాత యూ వర్క్ ఇన్ డిఫరెంట్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్. హైకోర్ట్ కాకుండా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నిట్లో యు ఆర్ వర్కింగ్. ఈ మధ్య కార్పొరేట్ లా ఇస్ అ ఫ్యాన్సీ టర్మా, ఆర్ ఎందుకు ఈ మధ్య younger generation or Gen Z generation who's taking up law is preferring corporate law? Corporate law, just as the name suggests, it's a branch of law wherein governance and regulation of corporates, ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వాటిని హ్యాండిల్ చేస్తుంది. దాంట్లో ఇన్ హౌస్ దే నీడ్ లీగల్ కౌన్సిల్ అనమాట, దట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా డిపార్ట్మెంట్ ఇన్ ద కంపెనీస్. దానికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడడానికి కారణం ద పే ఇస్ గుడ్ ఫ్రమ్ ద బిగినింగ్, దే హ్యావ్ అ బెటర్ పే. అదే లిటిగేషన్ లో చూసుకుంటే క్రిమినల్ గానీ సివిల్ గానీ స్టార్టింగ్ లో మనకి చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బట్టి ఇట్ విల్ ఓన్లీ సఫైజ్ ఆర్ ఆ మంత్ నీడ్స్ అట్లా ఉంటది అనమాట. లెర్నింగ్, ఇఫ్ యువర్ లెర్నింగ్ విల్ గ్రో, ఎర్నింగ్ విల్ గ్రో ఇన్ దిస్ ఫీల్డ్. సో ఫస్ట్ నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కార్పొరేట్ లో ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ ప్యాకేజ్ బాగుంటుంది. మినిమం ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే శాలరీ 35,000 అలా ఉంటుంది. అండ్ ఇలా కోర్ట్కి వెళ్ళడం రావడం ఈ బాగ్దోడంతా ఉండదు. సో దే విల్ బి హ్యాండ్లింగ్, దే విల్ బి హ్యావింగ్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. సో సంబడి హూస్ కార్పొరేట్ జాబ్ లాగా, ఒక కార్పొరేట్ జాబ్ లాగా ఉంటుంది, లైక్ ఎ సాఫ్ట్వేర్ స్టైల్ వన్. సో దట్ వే ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఎంజాయ్స్ ఇట్, దట్ ఈస్ ద వన్ ఫర్ యూ. సో ఇప్పుడు మెడికల్ ఫీల్డ్కి వస్తే చాలామంది విమెన్ గైనక్స్ ఆర్ యూజువలీ విమెన్, ఆర్థో చూస్తే యూజువలీ ఇట్ ఈస్ మెన్. అలా ఏమైనా పర్టిక్యులర్ లా సబ్జెక్ట్లో విమెనే ఎక్కువ ఉన్నారా? నువ్వు అన్నట్టు ఇప్పుడు గైనాక్స్ ఎక్కువ మంది ఉమెనే ఉంటారు, బికాస్ ఉమెన్ ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇట్. ద వెరీ సేమ్ వే ఇక్కడ కూడా ఫ్యామిలీ లాలో ఎక్కువ ఉమెన్ అడ్వకేట్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మేల్ క్లయింట్స్ వచ్చినా ఫీమేల్ క్లయింట్స్ వచ్చినా విత్
ఫ్యామిలీ ఇష్యూ మేము తొందరగా అర్థం చేసుకుంటాము. వీ హ్యావ్ దట్ అండ్ వీఆర్ మోర్ సెన్సిటివ్ Yeah. టువర్డ్స్ సచ్ ఇష్యూస్. అంటే కొంతమంది మేల్ అడ్వకేట్స్ ఇట్లా తీసిపడేస్తారేమో ఇంత చిన్నదాని కానీ, బట్ యూజువల్లీ వీఆర్ మోర్ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ కాబట్టి వీ హ్యావ్ దట్ ఇన్ అస్ కాబట్టి బాగా అర్థం చేసుకుంటారు. ఎట్ ద సేమ్ వే వైఫ్కి ఏమన్నా కన్వే చేయాలన్నా, ఆమె రేపు దేనికన్నా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి కానీ నార్మల్గా వచ్చి కలవాలన్నా షీల్ బీ మోర్ కంఫర్టబుల్ విత్ ఎ ఉమెన్ అనేసి. ఇట్స్ యూజువలీ లైక్ వీ కెన్ రిలేటెడ్ టు ఇంట్లో ఏమన్నా ఫ్యామిలీ ఇష్యూ వస్తే అదర్ దాన్ ఫినాన్స్ నార్మల్లీ ఇన్ రెగ్యులర్ హౌసెస్ మదర్ దగ్గరికి వెళ్తారు కదా టు షేర్ ఫీలింగ్స్. ఎందుకంటే దే ఆర్ మోర్ ఎంపథెటిక్, దే విల్ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దే కెన్ గైడ్ యూ ఆ విషయంలో బెటర్ అనేసి. హౌ మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ కొన్ని ఎలిమెంట్స్ లో, అలా ఉమెన్ హ్యావ్ ఇట్ ఐ థింక్ బై జెండర్, బై బర్త్ వీ హ్యావ్ ఇట్ కాబట్టి దే విల్ బి మోర్ కంఫర్టబుల్. సో దట్ వే ఐ థింక్ more women are preferred and more women are into family law. కొత్తగా ఎల్ఎల్బి చేసిన వాళ్ళకి వాట్ ఆర్ ద ఆప్షన్స్? They have many options now available, but general గా ఏంటంటే ఒట్టి సివిల్ లిటిగేషన్ వైపు వెళ్ళడము, క్రిమినల్ లిటిగేషన్ వైపు వెళ్ళడము, అలా కాకుండా యాజ్ యూ సెడ్ కార్పొరేట్ ఉంది ఇప్పుడు. ఆన్ అబౌట్ దట్ జుడిషియరీ, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జుడిషియల్ సర్వీసెస్, వాళ్ళు జూనియర్ సివిల్ జడ్జ్ కింద ఇమీడియట్లీ ఆఫ్టర్ బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అట్లా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆ ఎగ్జామ్స్కి ఇవ్వచ్చు. దే మైట్ గెట్ ఎ జాబ్. అండ్ అలానే లీగల్ జర్నలిజం ఉంది. వాట్ ఇస్ లీగల్ జర్నలిజం? లీగల్ జర్నలిజం ఇస్ ఇప్పుడు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ వస్తాయి, సైటేషన్స్, ఇవన్నిటికి అలా దే ఆర్ జర్నలిస్ట్స్ ఇన్ దట్ ఫీల్డ్. సంబడి షుడ్ బి దేర్ కదా, వీటిని ఇలా వచ్చినాయి, జడ్జ్మెంట్స్ వచ్చినాయి అని చెప్పి ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు. ఓకే, సో దే కమ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అండ్ అలానే ఎన్జిఓస్ తో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఒక కాజ్ ఉండి అసోసియేట్ అవుదాము, లీగల్ గా ఐ కెన్ కాంట్రిబ్యూట్ అన్నాళ్ళు ఎన్జిఓతో జాయిన్ అవ్వచ్చు. అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్స్, అవి ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు దే కెన్ ట్రై ఫర్ ఇట్, గివ్ దేర్ ఎగ్జామ్స్, గో ఫర్ ఇట్. ఎట్ ద సేమ్ టైమ్ ఎల్పియు, లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని చెప్పి రీసెంట్ గా మేబీ ఒక 10 years నుంచి మనకి ఉందది. నౌ దోస్ జాబ్స్ ఆర్ పాపులర్ యాజ్ వెల్. దే ఆర్ మోర్ లైక్ ద సేమ్ సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట. వేర్ యూ సిట్ అట్ ఎ ప్లేస్ అండ్ డూ ఇట్, యూ హ్యావ్ ప్రాపర్ టైమింగ్స్ అట్లా. లైక్ బీపీఓ, ఇట్ ఈస్ ఎల్పిఓ, లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. లైక్ క్విజ్లెక్స్ అని ఉంది, డెలాయిట్ అని ఉంది. సో దట్ వే దే కెన్ టేక్ అప్ those jobs. And the regular ఏంటంటే మనం ఇంటర్న్షిప్ చేసి ద ట్రెడిషనల్ రూట్ లో మనకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ చేసుకుని చేయడము. అండ్ ఇఫ్ యూ ఫీల్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్, నేను ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఆన్ యువర్ ఓన్, యూ కెన్ టేక్ అప్ కేసెస్ అండ్ కంటిన్యూ. ఓన్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే కెరీర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యు ఆర్ స్టార్టింగ్ అనేది మ్యాటర్స్. అండ్ అలానే కాంటాక్ట్స్, లైక్ ఎవ్రీబడి వాంట్స్ ఎ క్వశ్చన్ కదా. ఇప్పుడు సెకండ్ జనరేషన్ లాయర్స్ అనుకోండి, ఇన్ ఎనీ ఫీల్డ్ ఐ థింక్ యూ హ్యావ్ సంబడి వెయిటింగ్ ఫర్ యూ, అంటే ఒక క్లయింట్ కానీ ఇది కానీ, బికాస్ ఆఫ్ ద లెగసీ, దట్ కంటిన్యూషన్. అలా కాకుండా అయితే దే విల్ బి అ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రగుల్, బికాస్ మీ గురించి ఎవరికి తెలీదు. సో హౌ దే విల్ అప్రోచ్ యూ. So there'll be a little bit of struggle in initial phase of days, initial days. సో కావ్య, ఇది ఓవరాల్గా సమ్మప్ చేయాలంటే ఈ పాడ్కాస్ట్ నువ్వు ఎలా సమ్మప్ చేస్తావు ఈ కెరియర్ ఆప్షన్స్ ఇన్ లా పాడ్కాస్ట్? లాలో వి డిస్కస్ వేరియస్ కెరియర్ ఆప్షన్స్, అంటే ఏ కాలేజెస్కి వెళ్ళొచ్చు, అలాగే స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఇంటర్న్షిప్స్, బట్ ప్రైమరీలీ ఒక పర్సన్ ఇది తీసుకుంటున్నప్పుడు వాట్ దిస్ ఇన్వాల్వ్స్ అనేది తెలియాలి. అపార్ట్ ఫ్రమ్ ప్యాషన్ ఫర్ దట్ సబ్జెక్ట్, చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ మనకి దీంట్లో పేరు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం, ఓవర్ నైట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అపార్ట్ ఫ్రమ్ లా, జనరల్ నాలెడ్జ్ ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అండ్ డ్రాఫ్టింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. సో ఇదంతా విన్నాక ఇఫ్ యూ థింక్ ఎస్ ఐ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఐఎమ్ రెడీ టు గో అంటే
I think you are ready to go and nobody can stop you. I think also when any case lose అవుతే కూడా they should not get dejected or feel low or ఇలాంటివి కూడా Yeah, that like in any other Yeah. field, Yeah. you can't always expect. అంటే మనం ఎంత చేసినా కొన్నిసార్లు ఎవ్రీబడి మోస్ట్ సక్సెస్ఫుల్ రామ్ జెట్మలాని అలాంటి వాళ్ళు కూడా కేసెస్ లూజ్ అయినవి ఉన్నాయి. అవును. సో వీ షుడెంట్ టేక్ ఇట్ టు హార్ట్. Yeah. ప్రొఫెషన్ లో ఎంతవరకు బెస్ట్ చేయగలం ఫర్ ద క్లయింట్ వీ షుడ్ డెఫినెట్లీ డూ, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చేయలేము. Yeah. So Yeah. on positive note, so that was a very nice way of ending the podcast. Yes, apart from strong academic background, have lot of patience, don't have too many expectations. Litigation వీటిలోకి వెళ్తే you can't make money from day one. మంచిగా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. Be interested in research, drafting and improving your communication skills. Then you will be good to go. Yeah. Thank you so much, Kavya. Career law as a career option podcast మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో డెఫినెట్గా మీ క్వశ్చన్స్ మాతో షేర్ చేయండి. అండ్ అడ్వకేట్ కావ్య విల్ డెఫినెట్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్. Certainly. థ్యాంక్ యూ సో మచ్. Welcome.